నమస్తే. ఈ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం మరి ఇప్పట్లో అయితే ఒడిచిపోయేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. కల్వకుంట్ల కవితకు మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు పెద్ద ఎత్తున దీంట్లో ముడుపులు చేరినాయి. ముడుపులన్నీ కూడా కల్వకుంట్ల కవిత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి చేరవేర్చింది. అంతేకాకుండా ఆమె గోవా ఎన్నికలకి 100 కోట్ల రూపాయలను పంపించిందన్నటువంటి అభియోగం. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అక్కడి ప్రభుత్వానికి 200 కోట్లకు పైన మరి లాస్ చేసింది కల్వకుంట్ల కవిత అన్నటువంటి ఒక అభియోగం ఉన్నటువంటి సందర్భంలో ముందుగాల దీంట్లో దొరికినటువంటి ఎవరైతే కవితకు బినామీగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శరత్ చంద్రారెడ్డి కావచ్చు, ఆయనే అరవింద ఫార్మసీ సంబంధించినటువంటి ఎండి శరత్ చంద్రారెడ్డితో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై, మాగుంట రాఘవ, బుచ్చిబాబు వీళ్ళందరూ కూడా ఒక సౌత్ గ్రూప్గా ఏర్పడి పూర్తి స్థాయిలో ఒక ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో నడిపినటువంటి విధానానికి భిన్నంగా వీళ్ళు మళ్ళీ కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చి అక్కడ మరి పెట్టుబడులు పెట్టి అధికమైనటువంటి లాభాలు పొందడం జరిగింది. ఆ లాభాల్లో వాటగా అరవింద్ కేజ్రీవాల్కి ముఖ్యంగా ఆయనకు సహాయం చేసినట్టుగా ఈ యొక్క అభియోగాలు ఉన్నటువంటి పరిస్థితి. దీనిలో కింగ్ పిన్గా భావిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆమె మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు. కాబట్టి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి ఒక సారా దందా పైన మరి అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి కూతురు అయి ఉండి ఈ లిక్కర్ స్కామ్లో ఒక ఆడబిడ్డ అయి ఉండి ఈ సారా దందాలో ఏలుపెట్టడింది. అసలు నిజంగా ఆడపిల్లలు ఉన్నటువంటి ఆడవాళ్ళకు ఇది సిగ్గుచేటైనటువంటి అంశం అని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో ఈ సారా దందాలో ఇప్పటికే చాలామంది అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పటికీ 17 మంది అరెస్ట్ కావడం జరిగింది. 17 మందిలో కల్వకుంట్ల కవిత 16వ వ్యక్తి. ఆమె తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంది. ఆమెకు అనేక రకాలైనటువంటి ఈడీ ప్రశ్నలు సంధిస్తూ ఉంది. ఇంకొక పక్కన సిబిఐ కూడా ఎంటర్ అయిపోయింది. తిహార్ జైల్లో చిప్పకూడు తింటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఆమెకు అనేక సందర్భాల్లో ఆమెకు ఉన్నటువంటి అడ్వకేట్స్ తోటి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆమెకు తొందరగా ఆమెను లోపల నుంచి తిహార్ జైలు నుంచి ఆ చిప్పకూడు తినేటువంటి దగ్గర నుంచి తొందరగా బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆ లాయర్లు శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ చేసినటువంటి దొంగతనం మామూలు దొంగతనం కాదు కదా, మామూలు సంబంధించినటువంటి సారాదందా కాదు కదా. కాబట్టి ఈ సారాదందా పైన విపరీతంగా ట్రోల్స్ కావడం జరుగుతూ ఉన్నది. ఈ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇక్కడ తెలంగాణలోనే ఇక్కడ తాగుబోతులను చేసేటువంటి కంకణాన్ని ఇక్కడ కేసీఆర్ కట్టుకుంటే ఢిల్లీలో కూడా ఇట్లాంటి తాగుబోతులను తయారు చేసేందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా అదే దందాలకు పోతా ఉంది. ఏమనుకుంటా ఉన్నారు? అసలు ఒక పక్కన రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసిండ్రు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరో పక్కన ఇప్పుడు దేశాన్ని కూడా మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఢిల్లీ ప్రజలను కూడా తాగుబోతులను చేసేందుకు కల్వకుంట్ల కవితక్క అక్కడికి వెళ్ళడం జరిగింది అనేది ఒక అభియోగం ఉన్నది. అయితే ముఖ్యంగా దీనిలో చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే పోయిన నెల 15వ తారీఖున కల్వకుంట్ల కవిత ఇంటికి వచ్చిండ్రు ఎవరు? ఈడీ అధికారులు వచ్చిన ఆమెను రాత్రి ఇక్కడి నుంచి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ కస్టడీలో ఉంచుకోవడం జరిగింది. తెల్లారి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి దశలో మరి ఈడీ వాళ్ళకి 10 రోజుల కస్టడీకి అప్పగించడం జరిగింది. దాని తర్వాత 14 రోజుల పాటు ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కి, అంటే ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది ఈడీ అధికారులు. మరి నువ్వు ఎందుకు ఇక్కడ ఢిల్లీకి రావడం జరిగింది? ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసేందుకు ఎవరు నీకు దోహదపడ్డారు? ఎవరు నీకు సహకరించిండ్రు? అసలు ఎందుకు నువ్వు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నావు? దీంట్లో వచ్చేటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులను నువ్వెందుకు గండిగొట్టావు అన్నటువంటి ప్రశ్నలు సంధించిండ్రు. అంతేకాకుండా ఈమెకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి బ్యాంకు స్టేట్మెంట్ కూడా కావాలని చెప్పేసి ప్రశ్నించినటువంటి దశలో ఇక్కడ కల్వకుంట్ల కవితక్క ఎక్కడ కూడా మరి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒకవేళ కనుక ఇవి బ్యాంక్ స్టేట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి ఉంటాయి కదా, వీటన్నిటికి సంబంధించింది ఎక్కడ కూడా ఈడీ అధికారులకు సహకరించలేదు, తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసింది. గతంలో ఏదైతే నోటీసులు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో సిబిఐ కానీ ఈడీ కానీ గతంలో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించింది నీ మీద అభియోగాలు వస్తాయమ్మా, మా దగ్గరకు వచ్చి విచారణ సహకరించాలి, లేకపోయినట్టు ఏంటంటే చర్యలు ఉంటాయని చెప్పి చాలా సందర్భాల్లో ఆమెకు నోటీసులు పంపిళ్ళు. కానీ ఈ నోటీసులను అడ్డు పెట్టుకుని ఏం చేసింది ఆమె? నేను ఒక మహిళను ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నా, నన్ను అవసరమైంది ఉంటే మీరు ఇంటికి వచ్చి విచారించడం తప్పించి నేను మీ దగ్గరకు వచ్చి ఏంది అని చెప్పేసి కొంత రుబాబుగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసుకోవడం జరిగింది. నువ్వు ఇంత పనికి వచ్చినావు అమ్మా, నువ్వు ఇప్పుడు అయితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అయితే స్పందించట్లేదు, కాబట్టి మేమే నీ దగ్గరికి వస్తాం, ఇక నీ సంగతి ఏందో చూస్తాం, ఇక నీ విచారణ ఏందో నీ కథ ఏందో మేమే అక్కడనే తెలుసుకుందామని మొన్న పోయిన నెల 15వ తారీఖున ఈడీ అధికారులు వచ్చి రాత్రి ఇక్కడి నుంచి పట్టుకపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా అదే దాట వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందట. ఈడీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు కరెక్ట్ సమాధానాలు ఇస్తలేదట.
ఇక 10 రోజుల బట్టి చూసిండ్రు, 10 రోజుల తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి తరహాలో విచారణ చేయడం జరిగింది. లాస్ట్కి అయితే అన్ని కక్కింది. ఎక్కడెక్కడ సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయడం, అసలు నీకు బినామీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, నీకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, నువ్వు ఎవరితో చాటింగ్ చేయడం జరిగింది, దీంట్లో ఎన్ని షాపులు మీకు దక్కడం జరిగింది. సుమారుగా 864 షాపులు ఉంటే అక్కడ ఢిల్లీలో వీళ్ళు సుమారుగా ఒక 60 నుంచి 70 షాపులు వీళ్ళకి వచ్చినాయట, కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి వాళ్ళకే. అదే వీళ్ళకి వచ్చినాయి కాబట్టి అక్కడ ఏది గుడ్ విల్గా వాళ్ళు కల్వకుంట్ల కవిత ఇలా లిక్కర్ స్కామ్లో పార్ట్నర్ అయినటువంటి వాళ్ళంతా కూడా అరవింద్ కేజ్రీవాల్కు డబ్బులు అప్పగించాలన్నటువంటి అభియోగం. మరో పక్కన ఈరోజు ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని శరత్ చంద్రారెడ్డి, అరవిందో ఫార్మసీ డైరెక్టర్ అయినటువంటి శరత్ చంద్రారెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు అనేది ఈరోజు సిబిఐ కోర్టు ముందర వాదించడం జరిగింది. ఏంటి, ఒకరోజు ఏదైతే కల్వకుంట్ల కవితని తమ కస్టడీకి అప్పగించాలని చెప్పేసి సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టును కోరినటువంటి నేపథ్యంలో రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ రోజు ఏం చెప్పిందంటే, మీరు ఒకవేళ కనుక విచారించాలి కల్వకుంట్ల కవితని అంటే మీరు జైల్లో ఉన్నది తిహార్ జైల్లో మరి ఉండడం జరిగింది కాబట్టి మీరు ఎప్పుడైనా పోయి ఆ ఒక్కరోజు విచారించుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు విచారించాలనుకున్నది ఉంటే మహిళా కానిస్టేబుల్ ఎవరైనా పక్కకు పెట్టుకొని విచారించాలి, ఎందుకంటే ఆమె మహిళ కాబట్టి కొంత ఇబ్బంది పడతా ఉంటుంది. ఇక మీరు పోయి ఆ మహిళ సంబంధించినటువంటి ఆమెను ముంగడ పెట్టుకొని విచారించాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఒకరోజు ఆల్రెడీ సిబిఐ కూడా విచారణ చేసిండ్రు. కానీ సిబిఐ విచారణ చేస్తే ఈమెకు ఏమన్నా కొత్తనా, కాబట్టి ఈమె ఎక్కడ కూడా సహకరించలేదు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఈమె నీళ్లు నమిలిందట, సరిగ్గా నోరు తెరవట్లేదు. ఇక ఒక్కరోజే టైం ఉన్నది కాబట్టి ఈమెను ఇట్లా కాదు విచారించేది, ఇక తమదైనటువంటి శైలిలో విచారించినట్టయితే అసలు నిజాలు తెలుస్తాయని చెప్పి నిన్న వాళ్ళు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తీహార్ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను సిబిఐ నిన్న అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ఈరోజు కల్వకుంట్ల కవితని అక్కడ రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా ప్రవేశపెట్టింది. మేడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ కల్వకుంట్ల కవితక్క ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఈ సారా దందాలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈమెను ఖచ్చితంగా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాకు 5 రోజుల పాటు మాకు కస్టడీకి ఇచ్చినట్టయితే ఉంటే మేము అనేక రకాలైనటువంటి ఆధారాలను సంపాదిస్తాం. ఈమెను బయటికి పంపించినట్టయితే ఉంటే మాత్రం సాక్ష్యాలను అంతా తారుమారు చేస్తుంది. దీంట్లో ఇక్కడ కొంతమందిని బెదిరించి కూడా డబ్బులు తీసుకున్నది అన్నటువంటి అభియోగం వస్తూ ఉన్నది. కాబట్టి దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ చేసినట్టయితే ఉంటే ఈమె పైన కొన్ని ఆధారాలు కూడా మేము సమకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో మేము కూడా విచారించడం, ముందుగా ఈ సంబంధించినటువంటి కేసును తెర మీదకి తీసుకొచ్చిందే సిబిఐ. కాబట్టి ఒక 5 రోజులు కనుక మాకు కస్టడీకి అప్పగించినట్టయితే ఉంటే మేము అన్ని ఆధారాలను సేకరిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబిఐ కోర్టును కోరడం జరిగింది. దాంట్లో కొంత సమయం తీసుకోవడం జరిగింది. కోర్టు కూడా దాన్ని రిజర్వ్ చేసింది. కాసేపటి క్రితమే ఈ సంబంధించినటువంటి అంశం పైన రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా కీలకమైనటువంటి తీర్పును బయటపెట్టింది. ఇక మీరు 5 రోజులు అడిగింది కదా, ఒక 3 రోజులైతే మీ కస్టడీకి అయితే అప్పగిస్తాను. ఇక మీరు కల్వకుంట్ల కవితని ఇక జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి అంటే తీహార్ జైల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను మీరు ఇక్కడి నుంచి తీసుకుపోయి మీరు ఎక్కడైనా మీకు సంబంధించినటువంటి కార్యాలయంలో విచారించుకోవచ్చు, మీ అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి కల్వకుంట్ల కవితని నేరుగా కూడా అక్కడ సిబిఐ అధికారులకు అప్పగించినటువంటి పరిస్థితి. అంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, ఒక పక్కన సిబిఐ, ఇంకొక పక్కన ఈడీ, ఈ 2 దర్యాప్తు సంస్థలు కల్వకుంట్ల కవిత పైన పూర్తి స్థాయిలో విచారణను ప్రారంభించినాయి. ఈడీ ఇప్పటికే 10 రోజుల పాటు విచారించి అనేకమైనటువంటి ఆధారాలను సంపాదించడం జరిగింది. ఆమె పగలగొట్టినటువంటి ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లో ఉన్నటువంటి డాటాను కూడా రికవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి దానిపైన కొంత ఈమె సపోర్ట్ చేయట్లేదు, ఈమె చెప్పట్లేదు. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా బ్యాంక్ నుంచి అయితే ఈమె ఒకవేళ కనుక అవి ఇచ్చింది అనుకో ఆధారాలు, ఒకవేళ కనుక ఈమె దగ్గర ఉన్నటువంటి కాయిదాలు కనుక ఒక బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించిన బ్యాంక్ పాస్బుక్లు ఇవన్నీ ఇచ్చింది అనుకో అసలైనటువంటి నిజాలు బయటపడతాయి కదా. కాబట్టి కల్వకుంట్ల కవిత దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక తప్పేటట్లేదు. ఈ 3 రోజులలో అటువంటి సిబిఐ అదుపులో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఇవ్వనట్టయితే మళ్ళీ వారం రోజుల పాటు మళ్ళీ కస్టడీకి తీసుకుంటారు. అంటే ఈమె ఎన్నిసార్లు బెయిల్ అంటే నిన్న ఏదైతే సిబిఐ కస్టడీలోకి తీసుకున్నటువంటి తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు నిన్న కస్టడీలోకి అరెస్ట్ చేయడం పట్ల ఆమె కోర్టును కోరడం జరిగింది. కోర్టులో ఆమె పిటిషన్ వేయడం జరిగింది. మాకు జరిగినటువంటి అన్యాయంగా నన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు సిబిఐ, నాకు బెయిల్ కావాలి, వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కావాలని చెప్పేసి ఆమె నిన్న వాళ్ళ లాయర్ తోటి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఇలా విచారణ జరిగింది. ఇక పూర్తి స్థాయిలో మీరు చేసినటువంటి ఏదైతే నిన్న అరెస్ట్ చేయడాన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పేసి సిబిఐ తరపునే రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా ఉంది. అమ్మ, నువ్వు చేసినటువంటి దొంగతనమే చేసినావు, నువ్వు ఇక్కడ ఇన్ని వేల కోట్ల ఇన్ని వందల కోట్ల రూపాయలకు అవకతవకలు పాల్పడ్డావు, నువ్వు మళ్ళీ వచ్చి దీనికి సంబంధించినటువంటి అరెస్టు చేయొద్దు అని చెప్పేసి చెప్పుడెక్కడిది, వాళ్ళు చేసింది మంచి పనే, సిబిఐ చేసినటువంటి పని మంచి పని అని చెప్పేసి సిబిఐని కూడా అప్రిషియేట్ చేసి కల్వకుంట్ల కవితను 3 రోజుల పాటు సిబిఐకి అప్పగించింది. ఇక ఇప్పుడు అసలైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఏమంటే దీంట్లో అరవింద్ కేజ్రీవాల్ తోటి నీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి
లావాదేవీలు ఏంటి మొదలు. రెండోది, ఇక్కడ ఎవరైతే ఈ సంబంధించినటువంటి కేసుల్లో వాళ్ళ వాంగ్మూలాలను కూడా ఇవ్వడం జరిగింది. అప్రూవల్గా మారిపోయినటువంటి శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళందరూ కూడా అప్రూవల్గా మారిపోయి కల్వకుంట్ల కవిత దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించిందన్నటువంటి వివరాలను చెప్పడం జరిగింది. కేవలం మేము బినామీలం మాత్రమే అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈమెకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇండో స్పిరిట్ అన్నటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఇండో స్పిరిట్ అన్నటువంటి కంపెనీలో 33% వాటాలు కల్వకుంట్ల కవితకే ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో తేలిపోయింది. అంతేకాకుండా ఈమెతోటి ఉన్నటువంటి అప్రూవల్గా మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్లని ఈమె ఎప్పుడైతే కల్వకుంట్ల కవితక్క వీళ్ళతో మెసేజ్లు చేయడం కానీ, వాట్సాప్ మెసేజ్లు కానీ, స్నాప్చాట్లో మాట్లాడినటువంటి కానీ వీటిని అన్నిటి కూడా వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ల ద్వారా ఇక్కడ ఈడీకి అలాగే మరో పక్కన సిబిఐ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. కాబట్టి కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అసలే కనబడట్లేదు. వీటిని అన్నిటి కూడా ఏదైతే బెయిల్ కావాలి, నా కొడుకు మంచి లేదు, లేకపోతే నా కూతురుకు మంచి లేదు, మా నాన్న ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి ఏదో బయటకు వచ్చేందుకు కొన్ని డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితి తప్పించి ఈ లిక్కర్ స్కీమ్లో, ఎందుకంటే మనీ లాండరింగ్ అన్నటువంటి దాంట్లో అంత తొందరగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఈమె బయట ఉండి బీరాలు పలికినటువంటి మాటలు కూడా మనం చూసుకోవచ్చు. ఈడీ ఏంటి, బోడీ ఏంటిది, మీరు రాండి అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా చూసుకోవచ్చు. ఇక ఈడీ వచ్చిందా, బోడీ వచ్చిందా, తీసుకుపోయిళ్ళు కల్వకుంట్ల కవితక్కని తీసుకుపోయిళ్ళు. ఇక పోయి ఇప్పటికీ దరిదాపు ఇంకో 4 రోజులు ఏదుంటే నెల కావస్తా ఉంది. నెల అయినప్పుడు కూడా కల్వకుంట్ల కవిత యొక్క విచారణ ఇంకా అట్లనే కొనసాగుతుందంటే దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఇంకా దొరికేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం ముదాలేమో 100కు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలే కావచ్చు అని మనం అనుకున్నాం. కానీ 100 కోట్లు కాదు, దీంట్లో 500 నుంచి 600 కోట్ల రూపాయల అవకతవకలకు కల్వకుంట్ల కవిత అక్రమాలకు పాల్పడింది, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొట్టిందన్నటువంటి ఒక ఆరోపణ అవుతుంది. ఈ ఆరోపణను నిజం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈబీఐ కానీ సిబిఐ కానీ మరో పక్కన ఈడీ కానీ ఆ విధమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. చూద్దాం కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఈ యొక్క సీరియల్ ఎపిసోడ్ ఎన్ని రోజులు కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా మేము కూడా అదే అనుకుంటా ఉన్నాం. అసలు కల్వకుంట్ల కవితకు అసలు వార్తలు చెప్పొద్దురు నాయన అని చెప్పేసి అనుకుంటాను. కల్వకుంట్ల కవితకు రోజు ఒక ఎపిసోడ్ నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు హాట్ టాపిక్ అదే, కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి హాట్ టాపికే. గత 10 సంవత్సరాల కానించి ఒక పక్కన తెలంగాణ రాష్ట్రాన్నేమో తండ్రి కేసీఆర్ దోచుకుంటే, మరో పక్కన కల్వకుంట్ల కవితమ్మేమో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలపైన పడి ఏ విధంగా ప్రజల యొక్క సంపదను ఒక జలగల్లాగా పీడించి వాళ్ళు తాగిల్లో మనకు ఈ సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూసినట్టయితే అర్థం చేసుకుంటున్న ఈ సంబంధించినటువంటి విషయం పట్ల మనకు అర్థమవుతుంది. ఇంకొక పక్కన ఈ తెలంగాణలో ఒక మహిళకు సంబంధించినటువంటి ఒక పేరున్నటువంటి ఒక మహిళ ఈ సంబంధించినటువంటి సారా దందాలో పాల్గొనడం పట్ల ఏ ఒక్కరైనా కానీ, ఏ ఒక్క మహిళ అయినా కానీ కనీసం కల్వకుంట్ల కవితకు మద్దతు పలుకుతామన్నటువంటి ఆలోచన కానీ, కల్వకుంట్ల కవితకు మద్దతు ఇద్దామని చెప్పేసి ఏ ఒక్క మహిళ కూడా భావించట్లేదు. అంటే నువ్వు చేసినటువంటి ఒక దందాకి, నీ కుటుంబం చేసినటువంటి ఒక దోపిడికి, ఆర్థికపరమైనటువంటి దోపిడికి ఈరోజు తెలంగాణ సమాజం అంతా సిగ్గుపడతా ఉండేది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మీకు అవకాశం ఇస్తే పరిపాలన చేయండి, ప్రజలకు అండగా ఉండాలి అని చెప్పేసి మీకేదో అవకాశం ఇస్తే ఈరోజు తెలంగాణ సంపదను దోచుకున్నారు, మరో పక్కనున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంపదను కూడా దోచుకున్నటువంటి కార్యక్రమాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా భుజాన వేసుకుందని చెప్పేసి తిడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశం. సిబిఐ ఈ 3 రోజుల విచారణ తర్వాత 3 రోజుల తర్వాత ఎలాంటి సంబంధించినటువంటి ఆధారాలు, ఎలాంటి ఆమె వాంగ్మూలం ఇస్తుందనేది కూడా రౌస్ రెవెన్యూ కోర్టు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈమె నోరు విప్పనట్టు అయితే ఉంటే మళ్ళీ కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే 3 రోజులు ఇచ్చింది, అవసరమైతే ఉంటే ఇంకో 3 రోజులు ఇంకొక 5 రోజులైనా కానీ కల్వకుంట్ల కవితను కస్టడీకి అప్పగించేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి కస్టడీ అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఒకవేళ నిజంగా బెయిల్ వస్తుందంటే బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ మళ్ళీ కావాలి అనుకుంటుందంటే వాళ్ళకు సిబిఐకి వాళ్ళ కస్టడీకి ఇవ్వచ్చు, లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ కూడా మళ్ళీ ఒక 14 రోజుల పాటు, ఆమెకు ఆల్మోస్ట్ 14 రోజుల వరకు ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు. ఇప్పుడు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ నుంచే ఇప్పుడు సిబిఐ వాళ్ళ అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం. ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి తాజా సమాచారం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.